Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations exercise 6C Roman number 2లో నుంచి ఫస్ట్ ప్రాబ్లం నుంచి డిస్కస్ చేద్దాం. సో how many words with or without meaning each of two vowels, three consonants can be formed from the letter of the word daughter. సో ఈ డాటర్ లెటర్లో ఉండే వవెల్స్ని కాన్సోనెంట్స్ని మనం యూజ్ చేసుకొని టూ లెటర్స్ టూ వవెల్స్ని త్రీ కాన్సోనెంట్స్ ఉండే వర్డ్స్ని ఎన్ని మనం ఫామ్ చేయగలుగుతామో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాటర్ లెటర్లో అయితే టోటల్గా మనకి 8 లెటర్స్ అయితే ఉన్నాయి. సో ఈ 8 లెటర్స్లో మనకి సో ఏ, ఈ, యు ఈ మూడు వవెల్స్. సో ఈ వవెల్స్ని యూస్ చేసుకొని మనం ఈ వవెల్స్లో నుంచి టూ వవెల్స్ని సెలెక్ట్ చేయాలి. సో మిగిలింది 5 కాన్సోనెంట్స్. సో 5 కాన్సోనెంట్స్ నుంచి మళ్ళీ మనం 5 కాన్సోనెంట్స్ నుంచి 3 కాన్సోనెంట్ని సెలెక్ట్ చేయాలి. సో మళ్ళీ మనం 5 లెటర్ వర్డ్స్ కదా, సో 2 + 3 5 లెటర్స్. సో 5 లెటర్స్ వర్డ్స్ని మళ్ళీ ఈ వవెల్స్ని 3 కాన్సోనెంట్స్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో మళ్ళీ అరేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈ మొత్తం మన ఆన్సర్ అయితే ఇదవుతుంది. సో ఈ విధంగా మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సొల్యూషన్, సో స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. సో ద వర్డ్ daughter contains 8 letters. సో ఈ 8 లెటర్స్లో హియర్ దేర్ ఆర్ 3 vowels. సో ఇందులో అయితే మనకి 3 vowels ఉన్నాయి. సో ఏ, యు, ఈ అండ్ 5 కాన్సోనెంట్స్. సో డి, జి, హెచ్, టి, ఆర్. సో నెంబర్ ఆఫ్ వేస్ of selecting two vowels out of 3 vowels. సో 3 vowelsలో నుంచి మనం 2 vowelsని సెలెక్ట్ చేస్తున్నాం. సో 3C2 సో ఈక్వల్స్ టు 3. సో నెంబర్ ఆఫ్ వేస్ of selecting 3 consonants out of 5 consonants. So 5C3. So 5C3 10. Therefore number of combinations of 2 vowels and 3 consonants equals to, so 3 into 10, so 30 ways లో అయితే మనం వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు. సో మళ్ళీ మనకి ఇక్కడ ఈ 2 vowels 3 vowels వాటిని మనం అరేంజ్ చేయొచ్చు కదా. సో 2 + 3 5 లెటర్స్ని మళ్ళీ మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. సో ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ 30 కాంబినేషన్స్, సో ఈ 30 కాంబినేషన్స్లో 2 vowels and 3 consonants can be arranged
అమాంగ్ దెమ్సెల్వ్స్. సో ఈ 5 లెటర్స్ని మళ్ళీ అరేంజ్ చేయొచ్చు. సో దెమ్సెల్వ్స్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. సో 5 వర్డ్స్ని మళ్ళీ మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. Therefore, hence, required number of words. So, ఈ 30 into 5 factorial. So, 5 factorial, 120, 12 3s 36, 2 zeros. So, this is the answer. సో అర్థమైంది కదా. సో బబల్స్లో నుంచి 2 వవెల్స్ని కాన్సోనెంట్స్, 3 కాన్సోనెంట్స్. సో మళ్ళీ వీటిని 5 లెటర్స్ని మళ్ళీ 5 ఫ్యాక్టోరియల్ వేస్తో ఫైండ్ అవుట్ చేసి అన్నిటిని మల్టిప్లై చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ఈక్వేషన్ అట్ ఎ టైమ్ సో దట్ ద వవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అక్కర్ టుగెదర్. సో ఈ ఈక్వేషన్ వర్డ్లో ఉండే వవెల్స్, కాన్సోనెంట్స్ అక్కర్ టుగెదర్. సో వవెల్స్ అన్నీ ఒక దగ్గర, కాన్సోనెంట్స్ అన్నీ ఒక దగ్గర ఉండేటట్లు మనం ఎన్ని వర్డ్స్ని మనం ఎన్ని వేస్ ద్వారా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ లెటర్లో సో ఏ, ఈ, ఐ, ఓ, యు. సో టోటల్గా మనకి ఇక్కడ 5 వవెల్స్ అయితే ఉన్నాయి, టోటల్ 5 వవెల్స్. సో ఈ 5 వవెల్స్ని సో మనం ఏమంటున్నారు ఇక్కడ టుగెదర్. సో అన్నిటినీ ఒక దగ్గర ఉంచాలి అంటున్నారు. సో మిగిలిన కాన్సోనెంట్స్ ఏవి? క్యూ, టీ, ఎన్. సో 3 కాన్సోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి టుగెదర్ అంటున్నారు కాబట్టి ఈ 5 వవెల్స్ని మనం 1 యూనిట్ అనుకుందాం. సో ఈ 3 కాన్సోనెంట్స్ని 1 యూనిట్ అనుకుందాం. సో ఈ టూ యూనిట్స్ని మనం యాడ్ చేస్తే మనకి 2 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఈ 5 వవెల్స్ని వాటిని మళ్ళీ మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఈ 3 కాన్సోనెంట్స్ని మళ్ళీ వాటిలోనే దెమ్సెల్వ్స్ మనం 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట టోటల్ ఆన్సర్. సో టుగెదర్ అన్నారు. సో ఈ రెండింటిని మనం ఒక్కొక్క యూనిట్ అనుకుంటే సో 2 వేస్ ద్వారా మనం అరేంజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఈ 5 వవెల్స్ని దెమ్సెల్వ్స్ వాటినే మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. కాన్సోనెంట్స్ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట కాన్సెప్ట్. సో మనం దీన్ని సొల్యూషన్. The word equation contains 8 letters. Here there are సో ఇందులో 5 వవెల్స్ ఉన్నాయి. సో 5 వవెల్స్. సో ఏ, ఈ, ఐ, ఓ, యు అండ్ 3 కాన్సోనెంట్స్ క్యూ, టీ, ఎన్. సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ వీటన్నిటిని ఒకే దగ్గర మనం రాయాలి. సో సిన్స్ ఆల్ ద వవెల్స్ and consonants have to occur together. సో మనకి టుగెదర్లో ఉండాలి. సో కాబట్టి బోత్ ఏఈ, ఐఓయు అండ్ క్యూటిఎన్ ఈ మూడింటిని ఒక యూనిట్లా మనం ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం.
single object can be assumed as single unit. So number of ways arranging this. సో సింగిల్ యూనిట్ అయితే ఇప్పుడు మనకి టోటల్గా 2 యూనిట్స్ వస్తాయి. సో ఈ 2 యూనిట్స్ని మనం 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సో మళ్ళీ ఈ బబుల్స్ని వాటినే వీటినన్నిటిని మనం అరేంజ్ చేయాలి కదా. సో బట్ 5 bubbles can be arranged in their positions. సో వాటి పొజిషన్స్లోనే in 5 factorial ways and 3 consonants in their position in 3 factorial ways. So thus the number of total number of words formed is, so first 2 factorial, so multiplication theorem principle, so 5 factorial into 3 factorial. సో టోటల్గా సో 2 into 5 factorial 120 36. ఈ మొత్తం మనం చేసామంటే మనకి సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఒకే యూనిట్లా ట్రీట్ చేస్తాం. సో మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ అరేంజ్ చేస్తాం. మళ్ళీ 5 బబుల్స్ని వాటి పొజిషన్స్లోనే 5 ఫ్యాక్టోరియల్ వేస్. సో మళ్ళీ 3 కాన్సోనెంట్స్ని వాటి పొజిషన్లోనే మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ వేస్. సో మొత్తంగా మనం ఈ వేస్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. If the different permutation of the letter of the word examination are listed as in the dictionary, how many words are there in this list before the first word starting with E? So first of all మనం ఇది డిక్షనరీలో ఈ ఎగ్జామినేషన్ లెటర్లో ఉండే వర్డ్ కంటే ముందు డిక్షనరీలో ఏ లెటర్స్ ఫస్ట్ వస్తాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుందాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏమవుతుంది, ఫస్ట్ ఏ, సో ఏ, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఐ తర్వాత ఎం, ఎన్, ఓ, ఎక్స్. సో మిగిలింది రిపీటెడ్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ కంటే ముందు డిక్షనరీలో మనకి ఇక్కడ ఓన్లీ ఉండేది ఏ లెటరే కదా. సో ఇక్కడ మనం ఈ కంటే ముందు బిఫోర్గా ఏ లెటర్ని లిస్ట్ చేయొచ్చు, ఏ లెటర్ని. సో ఈ ఏ లెటర్ అయితే మనకి ఈ ఈక్వేషన్ వర్డ్ కంటే ముందర ఉండే లెటర్స్ అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఏ లెటర్ని ఫిక్స్ చేసేస్తే సో మిగిలిన లెటర్స్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయాలి. సో ఇదన్నమాట. సో సొల్యూషన్. సో అర్థమైంది కదా. సో ఈ టోటల్గా ఈక్వేషన్ లెటర్లో అయితే మనకి 11 లెటర్స్ అయితే ఉన్నాయి. సో 11 లెటర్స్ ఉన్నాయి కదా. సో ఈ 11 లెటర్స్లో మనకి ఏ అనేది 2 times రిపీట్ అయి ఉంది. సో నెక్స్ట్ ఐ అనేది 2 times రిపీటెడ్గా ఉంది. సో ఎన్ అనేది కూడా 2 times రిపీటెడ్గా ఉంది. సో రిపిటేషన్లో ఉంది. సో మళ్ళీ మనం ఈ లెటర్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని ఈ
డిక్షనరీ ప్రకారం ఈ లెటర్ కంటే ముందుగా ఏ లెటర్స్ అయితే ఫామ్ అయి ఉంటాయో ఆ కాంబినేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ కంటే ముందు ఏ లెటర్ ఉండాలి. సో ఈ 11 లెటర్స్లో ఏ పొజిషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో మిగిలిన 10 లెటర్స్ని మనం అరేంజ్ చేయాలి. సో 10 లెటర్స్ని 10 ఫ్యాక్టోరియల్ వేస్తో అరేంజ్ చేస్తాము. సో మళ్ళీ ఇందులో రిపిటేషన్ అయితే ఉన్నాయి కదా. సో ఏ ఒకసారి అయితే ఇక్కడ ఫిల్ అయిపోయింది. సో ఏ అయితే మళ్ళీ రిపిటేషన్లో లేదు. సో ఓన్లీ 1 ఐ ఉంది. సో 2 ఐస్ ఉన్నాయి. సో 2 ఫ్యాక్టోరియల్. సో డివైడ్ చేయాలి కదా రిపీటెడ్గా ఉండే వాటిని. 2 ఫ్యాక్టోరియల్. సో ఎన్ అయితే 2 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే మన ఆన్సర్ అవుతుంది. సో అర్థమైంది కదా. డిక్షనరీలో ఎగ్జామినేషన్ లెటర్ కంటే ముందు ఏ లెటర్స్ ఫామ్ అవుతాయి, ఏవి ఈ లెటర్స్ యూస్ చేసుకొని. సో ఈ ఎగ్జామినేషన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసామంటే ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ లెటర్ కంటే బిఫోర్వి కావాలి. సో ఈ కంటే బిఫోర్గా ఉండేది ఏ లెటర్తో సార్ట్ అయిన వర్డ్సే ఉంటాయి అన్నమాట. సో దానికోసం మనం ఏ లెటర్ని ఫస్ట్ ఫిక్స్ చేసి మిగిలిన 10 లెటర్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాం అన్నమాట. సో అర్థమైంది కదా. సో సొల్యూషన్. The alphabetical order of all the letters of the word examination is as follows. So first A, E, I, so M, N, O, X. సో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే అరేంజ్ చేసాం. సిన్స్ ద లెటర్ ఏ కమ్స్ బిఫోర్ ద లెటర్ ఈ. సో ఈ లెటర్ కంటే బిఫోర్గా ఏ లెటర్ వస్తుంది. సో ఫిక్స్ A at the first place. The remaining 10 letters can be arranged in. సో మిగిలిన లెటర్స్ 11 లెటర్స్లో 10 ఫ్యాక్టోరియల్. సో ఏ అయితే ఫిక్స్ అయిపోయింది ఫస్ట్ ప్లేస్లో. సో రిపీటెడ్గా ఉన్న వాటిని మనం డివైడ్ చేయాలి. సో 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఇక్కడ అయితే ఐఏఎన్ అనేది రిపీటెడ్ అయింది. సో ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫార్మ్డ్. నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫార్మ్. సో ఎన్ని వర్డ్స్ అయితే ముందు ఈ కంటే ముందు ఫామ్ అయి ఉన్నాయి. సో ఫార్మ్డ్ ఈక్వల్స్ టు, సో ఇదే 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తం కనుక మనం సింప్లిఫై చేసామంటే సో ఇదైతే ఆన్సర్. సో అర్థమైంది కదా. సో ఏ లెటర్ అనేది ఫిక్స్డ్. సో మిగిలిన 10 లెటర్స్ని మనం 10 ఫ్యాక్టోరియల్ వేస్తో అరేంజ్ చేస్తాము. సో రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి డివైడ్ చేస్తాం. సో డివైడెడ్ బై, సో ఎన్ని లెటర్స్ రిపీట్ అయ్యాయో దీన్ని డివైడ్ చేసాం. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. How many 6-digit numbers can be formed from the digits? So 0, 1, 2, 7, 9, which are divisible by 10 and no digits are repeated. సో మనకి ఇక్కడ ఏ డిజిట్ కూడా
రిపీట్ కాకూడదు. సో మనకి ఇక్కడ 5 లెటర్ వర్డ్ 6 డిజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం 10తో డివిజబుల్ అవ్వాలి అంటే లాస్ట్లో మనకి ఏ లెటర్ ఉండాలి, సో ఏ డిజిట్ ఉండాలి, సో 0 అన్నట్లయితే మనకి 10తో డివిజబుల్ అవుతుంది. సో మిగిలిన 5 ప్లేసెస్ని మనం మిగిలిన 5 1 2 3 4 5 సో మిగిలిన 5 లెటర్స్లో నుంచి మిగిలిన 5 ప్లేస్ని మనం చూస్ చేయాలి. సో 5 ప్లేసెస్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేస్తాం. సో అంతే. సో మనకి ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు కదా. సో రిపిటేషన్ లేదు కాబట్టి మనం ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాం. సో ఏ నెంబర్ ఈజ్ divisible by 10 if its units digit is 0. సో 0 అయినట్లయితే ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. సో 0 ఈజ్ ఫిక్స్డ్ అట్ ద యూనిట్ ప్లేస్. సో మిగిలిన వేకెంట్ ప్లేసెస్లో నుంచి 5 వేకెంట్ ప్లేస్ ఉన్నాయి. సో 5 వేకెంట్ ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ in 5 factorial ways. So hence required number of 6-digit number equals to 5 factorial. So 5 factorial 120. So this is the answer. So next, fifth problem. The English alphabet has 5 vowels and 21 consonants. So how many words with 2 different vowels and 2 different consonants can be formed from the alphabets? సో మనం ఇక్కడ టోటల్గా అయితే 5 vowels నుంచి 2 vowelsని, సో 21 కాన్సోనెంట్స్ నుంచి 2 కాన్సోనెంట్స్ని సెలెక్ట్ చేయాలి. సో మళ్ళీ ఇందులో ఈ 2 వవెల్స్ని 2 కాన్సోనెంట్స్ని మళ్ళీ మనం ఈ 4 లెటర్స్ని వాటినే మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. సో మొత్తాన్ని ఈ మూడింటిని మనం మల్టిప్లై చేసామంటే మన రిక్వైర్డ్ ఆన్సర్ అయితే మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5 వవెల్స్లో నుంచి 2 వవెల్స్ ఇంటూ 21 కాన్సోనెంట్స్ నుంచి 2 కాన్సోనెంట్స్. సో మళ్ళీ ఈ 2 + 2 4 లెటర్స్ అయితే ఫామ్ అవుతాయి. ఈ 4 లెటర్స్ని మళ్ళీ మనం 4 ఫ్యాక్టోరియల్ వేస్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టోటల్ ఆన్సర్ అయితే ఇది అవుతుంది అనమాట. సో సొల్యూషన్, ద నెంబర్ ఆఫ్ ways of selecting 2 different vowels from 5 vowels. So 5C2. So 5C2 value 10. So next, the number of ways of selecting 2 different consonants from 21 consonants. సో 21C2. సో ఈ టోటల్ వాల్యూ అయితే 210. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ద నెంబర్ ఆఫ్
combinations of two different vowels and two different consonants equals to, so 10 into 12, 210, so 21 0. సో మళ్ళీ ఈ 4 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లెటర్స్ని మళ్ళీ మనం 4 ఫ్యాక్టోరియల్ వేస్ ద్వారా మనం మళ్ళీ రాయొచ్చు. సో ఈచ్ ఆఫ్ దీస్ కాంబినేషన్స్ హ్యాస్ 4 లెటర్స్. సో మళ్ళీ మనం ఇక్కడ 4 లెటర్స్ ఫామ్ చేసే వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో విచ్ కెన్ బి arranged among themselves in 4 factorial ways. So therefore the required number of words, so 210, so into 4 factorial. సో ఈ మొత్తం మనం సింప్లిఫై చేసామంటే 50, 400. సో ఈ వాల్యూ అయితే రావాలి. సో అర్థమైంది కదా ఏ విధంగా ఫామ్ చేసామో. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 2లోని 1 to 5 ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.